బీమా ఎవరైనా చనిపోయినప్పుడు అంటే సాధారణంగా మనం డైరెక్ట్గా ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. అది ఎల్ఐసీలా లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ ఇన్సూరెన్స్లా ఇవి కాకుండా పేదలు అట్లా ఇన్సూరెన్స్ చేయించుకోలేరు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి చనిపోయినప్పుడు వాళ్ళకి బీమా అన్నటువంటి విధానం ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేర్లతో పెడుతుంటాయి. ఇదివరకు జగనన్న బీమా, ఇప్పుడు చంద్రన్న బీమా. అంతకుముందు చంద్రన్న బీమాగానే ఉండేది, దాన్ని పేరు మార్చి జగనన్న బీమాగా మార్చుకున్నారు. మళ్ళీ ఇక్కడ అయితే అమౌంట్ అప్పట్లో 3 లక్షలు, జగన్ వచ్చి 5 లక్షలు చేశారంటే ఇప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలకి పెంచుతూ జగనన్న బీమా అన్నటువంటి ఇదే చంద్రన్న బీమా అన్నటువంటిది పేరు ప్రకటించారు. చంద్రన్న బీమా కిందన 10 లక్షల రూపాయలు పెంచుతున్నట్టుగా ప్రకటించారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. చంద్రన్న బీమా సొమ్ముని 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం పటిష్టమైనటువంటి ప్రణాళికలు రచిస్తోందని ప్రకటించారు. గత ప్రభుత్వం చంద్రన్న బీమా పేరు మార్చడమే కాకుండా ఎంతోమందికి పరిహారం అందించకుండా కాలయాపన చేసింది. అవన్నీ క్లియర్ చేస్తాం, అట్లాగే వాటిని త్వరగా సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పుకొచ్చారు.